ஹாய் ஹலோ வெல்கம் பேக் டு மை சேனல் ஆர்ஜே கிரியேட்ஸ். நாங்கள் நல்லா இருக்கோம். நீங்கள் எப்படி இருக்கீங்களோ எனக்கு కమెంట్ సెక్షన్లో కమెంట్ பண்ணுங்கள். ఏమి వాయిస్ ఓవర్ తమిళ్లో ఇస్తున్నాను అని చూస్తున్నారా? మేము రీసెంట్గా చెన్నైకి షిఫ్ట్ అయ్యామండి. షిఫ్ట్ అయ్యి కూడా ఒక 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ నుంచి నేను వీడియోస్ ఏమీ పెట్టడం లేదు యూట్యూబ్లో. కొంచెం బిజీగా ఉండి ఇంకా మీదటి నుంచి అయితే ఫ్రీక్వెంట్గా పెడుతూనే ఉంటాను. మీరు మా యూట్యూబ్ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మేమైతే లాస్ట్ వీకెండ్ కలైగ్నర్ సెంచరీ పార్క్ వెళ్ళామండి. ఆ పార్క్లో అయితే పార్కింగ్ అయితే ఆపోజిట్గా ఇచ్చున్నారు. ఆపోజిట్లోనే వచ్చి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చి ఫ్లవర్ గార్డెన్ కూడా పెట్టున్నారు. ఈ ఫ్లవర్ గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అన్ని ఫ్లవర్స్ కూడా తాగాలి తాగి తెగ తూగాలి. ఏది కూడా ఆర్టిఫిషియల్ కాదు, చాలా అంటే చాలా బాగుంది ఈ ఫ్లవర్ ఆర్ట్ గార్డెన్ అయితే. మీరు వీడియో చూస్తే మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుస్తుందండి. ఈ ఫ్లవర్ గార్డెన్ అండ్ కలైగ్నర్ సెంచరీ పార్క్ వచ్చి అన్నా ఫ్లైఓవర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ ఫ్లవర్ గార్డెన్ అయితే రీసెంట్గానే పెట్టారు, Jan 1 నుంచి. సో మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం క్రౌడ్గానే ఉన్నది. ఇక్కడ వచ్చి ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఫ్లవర్ గార్డెన్కి 200 రూపీస్ పర్ హెడ్. ఫ్లవర్ ఆర్ట్ అయితే చాలా బాగుందండి. లైక్ డాల్స్కి కానీ, తర్వాత వచ్చి వాల్ క్లాక్ లాగా పెట్టి దాన్ని వచ్చి కప్పు సాసర్, ఇది కూడా బాగుంది. టీ మగ్ కప్పుది. ఇంకా ట్రైన్ది కూడా చాలా అంటే చాలా బాగుందండి. దీంట్లో కొన్ని అయితే నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి PAD MASR. ఈ ట్రైన్ దగ్గర అయితే చాలా బాగుంది. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. మొత్తం కూడా ఒరిజినల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్సే అండి. కొంచెం ప్లేసెస్లో అయితే ప్లాంట్స్ ఉన్నాయి, కొంచెం ప్లేసెస్లో అయితే ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దానికి కూడా పార్టీషన్స్గా సెగ్రిగేట్ చేస్తున్నారు. దాన్ని వచ్చి ఆర్చ్ లాగా, అక్కడ కూడా ఆర్చ్ లాగా చేస్తున్నారు. అక్కడ కూడా పిక్స్ అవి తీసుకునే చాలా బాగుంది. ఇలా యానిమల్స్, బటర్ఫ్లైస్ వీటితో అన్నిటి కూడా చేస్తున్నారు. డక్స్తో, టాటాయిస్, ఇంకా వచ్చి బటర్ఫ్లై, టీ మగ్ ఇవంతా కూడా చేస్తున్నారు. ఇలా చూడండి, ఇక్కడ హార్ట్ షేప్ ఉంది కదా, అలా పార్టీషన్స్గా డివైడ్ చేస్తున్నారనమాట. అక్కడంతా కూడా పిక్స్ తీసుకునే చాలా అంటే చాలా బాగుంది. అండ్ వచ్చి ఇక్కడ కెమెరా అలౌడ్ లేదండి. తీసుకెళ్ళాలి అనుకుంటే మనం దానికి సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలౌడ్ ఉంది అండ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదు, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ డక్ ఆర్ట్ చూడండి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చి వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి, అవి చూసి కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది వచ్చి కలైగ్నర్ సెంచరీ ఎంట్రన్స్ దానికి. ఇక్కడ వచ్చి సపరేట్గా ఉంటుంది ఎంట్రన్స్ టికెట్. కాకపోతే ఈ కలైగ్నర్ సెంచరీ పార్క్ ఎంట్రన్స్ టికెట్ అండ్ జిప్ లైన్ కూడా మనము ఆన్లైన్లోనూ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇక్కడైతే లైవ్లో ఇవ్వరు టికెట్స్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి PAD MASR. జిప్ లైన్ అయితే హౌస్ఫుల్ బోర్డ్ పెట్టేస్తున్నారు. ఫస్టే బుక్ చేసుకోవాలి జిప్ లైన్కి. అండ్ పిల్లలకి వచ్చి చాలా రైడ్స్ ఉన్నాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బటర్ఫ్లై థీమ్ పార్క్ ఉంది. తర్వాత వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. వీటికంతా కూడా సపరేట్ ఛార్జ్ అండి, ఎంట్రన్స్ టికెట్ కాకుండా. బిలో 5 ఇయర్స్ పిల్లలకైతే టికెట్ లేదు, కానీ 5 ఇయర్స్ దాటిన పిల్లలకైతే 30 రూపీస్ టికెట్ ఉంది, దాన్ని తీసుకోవాలి. అండ్ ఇక్కడైతే ట్రీ హౌస్ కూడా ఉందండి, అది కూడా బాగుంటుంది. కాకపోతే అక్కడ కూడా చిన్నపిల్లలు మాత్రమే అలౌడ్, పెద్దవాళ్ళు ఎవరు అలౌడ్ లేదు. బిలో 12 ఇయర్స్ పిల్లలు మాత్రమే అలౌడ్ ఉన్నారు అక్కడ. పార్క్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది, చిన్నపిల్లలు ఆడుకునేకి బాగుంటుంది.
అండ్ ఇక్కడ చెప్పాను కదండి చాలా రైడ్స్ ఉన్నాయని, పార్క్ లాగా కూడా ఉంటుంది. లైక్ స్లైడ్, స్వింగ్స్ ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయి. సీసా ఇవంతా కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చి ఎగ్జిట్ అండి. ఈవినింగ్ అయ్యేసరికి ఇలాంటి లైట్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పార్క్ చూసేకి. ఎవరైనా కానీ చెన్నైలో ఉంటే ఈ పార్క్ వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.